హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే అసలు చికెన్లో ఇలా ఎప్పుడు వేసి చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సొరకాయ వేసి చికెన్ కర్రీ చేశాను, చాలా చాలా బాగుంది. సొరకాయ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా తినొచ్చు అనమాట. అలా తినగలిగేలానే ఉంటుంది. లేత సొరకాయ తీసుకొని చేయండి, సూపర్గా ఉంటుంది మీ కర్రీ అనేది. టేస్ట్ మీకు నచ్చుతుంది. నా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. దానిలోకి యాజ్ యూజువల్గా పలావ్ చేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే ఇలా పలావ్ కూడా చేసుకున్నాను అనమాట. రెండు కలిపి కర్రీ కాంబినేషన్ కోసం. ఓకేనా, ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఒక పావు కేజీ ముక్కంతా సొరకాయ తీసుకున్నాను, లేత సొరకాయ. మీడియం సైజు ఉల్లిపాయలు 3, 2 టొమాటోస్, రెండు కానీ 3 కానీ టొమాటోస్ తీసుకోండి. పెద్దవైతే 3, పెద్దవైతే 2, చిన్నవైతే 3 సరిపోతాయి. పచ్చిమిర్చి 3, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి. ఓకేనా, ఆయిల్ మాత్రం 7 స్పూన్స్ దాకా వేసుకున్నాను. నేను చేసేది హాఫ్ కేజీ చికెన్ అనమాట, కరెక్ట్గా సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోవాలి. అప్పుడు బాగా మన కర్రీ అనేది, ఏ కర్రీ చేసినా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారితే టేస్ట్ బాగుంటుంది, ఫ్రై అయిపోయినట్టు. ఓకేనా, ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను అప్పటికప్పుడు. ఇంకా అది కూడా ఒక 1 స్పూన్ అంత వేసుకొని, చెప్పాను కదా పెద్ద టొమాటోస్ అయితే 2 సరిపోతాయి. ఇంకా చిన్నవి అయితే మీడియం సైజువి 3 తీసుకోండి. ఓకేనా, తీసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా అల్లం పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కూడా ఇప్పుడే వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, అవి కాస్త మెత్తబడిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా పూర్తిగా మెత్తగా అవసరం లేదు టొమాటో అయితే. ఈ టైంలో పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను, ఎక్కువగా అవసరం లేదు. వేసేసుకొని ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే పలావ్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అవసరం ఉండదు. మీరు నార్మల్గా వైట్ రైస్లోకైనా ఉప్పు మీ తినేదాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకొని చేసుకోండి. ఓకేనా, ఇంకా 1 స్పూన్ అంత వేసుకున్నాను, చిన్న స్పూన్తోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని, ఇప్పుడు మనకి మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. వాటర్ ఏమీ వేయొద్దు ఈ టైంలో. 15 to 20 మినిట్స్కి చూడండి, వాటర్ మనం వేయకపోయినా చుక్క కూడా వేయలేదు, అయినా చూడండి ఎలా ఊరాయో. ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ ప్లస్ పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా సొరకాయ మగ్గేంతసేపు మగ్గించుకోవాలన్నమాట. సొరకాయ ఈజీగానే మగ్గిపోతుంది. ఈ ఉన్న వాటరు ప్లస్ సొరకాయలో కూడా ఊరుతాయి వాటరు. వాటితో పాటు చికెన్ అనేది చక్కగా మగ్గుతుంది. చికెన్ మగ్గుతుంది ప్లస్ సొరకాయ పీస్ కూడా ట్రాన్స్పరెంట్ అవుతుంది, చూపిస్తాను. సొరకాయ వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ మగ్గించుకోండి. హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టద్దు. మన కర్రీ నీట్గా వాటర్ వేయకుండా రావాలి అంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుందన్నమాట. మూత పెట్టి 15 మినిట్స్ మగ్గించాను. ఈలోపు మన పలావ్ కూడా ఎసురు వేసేసాను, అది కూడా బియ్యం వేసుకోవాలి. చూడండి 15 మినిట్స్కి ఇలా ఉంది కర్రీ టెక్స్చరు. వాటర్ అయితే నేనేం వేయలేదు. సొరకాయ ముక్క చూడండి ట్రాన్స్పరెంట్గా మారింది కదా, అంటే ఉడుకు పట్టిందనమాట. ఇంకా ఈ టైంలో మనం వేసుకోవాల్సిన మసాలాస్, కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇంకా ముక్క అనేది 70% ఉడికిపోయింది, ఇంకా 30% ఉడకాలి. కారం వేసుకొని మసాలాస్ పట్టించి ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. కారం 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే మనం సొరకాయ అనేది కొద్దిగా చప్పగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి స్పైస్ తగిలితే దానికి టేస్ట్ యాడ్ అవుతుంది. చికెన్ మసాలా ఒక 1 స్పూను, గరం మసాలా, ఇది చెక్క లవంగాల పొడి అనమాట. గరం మసాలా అంటే చెక్క లవంగాల
లవంగాలు 2 మాత్రమే, మిక్సీ పట్టుకున్న పౌడర్ పావు స్పూను, మిక్సీ జారు వాష్ చేసుకున్న వాటరు ఒక 2 టీ గ్లాసెస్ మాత్రమే అన్నమాట. ఇంకా ఎక్కడన్నా ముక్క ఉడకకపోతే ఈ టైంలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా ఎప్పుడు ఒకలాంటి కర్రీ కాకుండా చికెన్లో ఇలా వెజ్జీస్ కూడా వేసి పిల్లలు తినగలిగేలా చేస్తే ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ కర్రీ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తగా సొరకాయని ఎప్పుడు సాంబార్లోనే వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ మగ్గాలి, ప్లస్ మసాలాస్ అంతా కర్రీకి పట్టాలి, వాటర్ ఇంకిపోకూడదు. అంటే మనకి కరెక్ట్ గ్రేవీ రావాలి అంటే ఉప్పు అయితే సరిపోలేదు, అందుకే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను నేనైతే. ఇంకా మూత పెట్టి ఇప్పుడు కూడా ఒక 15 to 20 మినిట్స్ మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. కొద్దిగా సేపు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకున్న తర్వాత లాస్ట్ 5 మినిట్స్ మాత్రము లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఆయిల్ చూడండి పైకి తేలింది, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. టెక్స్చర్ చూడండి, ఈ గ్రేవీ ఉండాలి నా కర్రీకి. మీరు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని చేసుకోండి కరెక్ట్గా. నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా పలావు ప్లస్ మన సొరకాయ చికెన్ కర్రీతో సర్వ్ చేయడమే. చూడండి సొరకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది, నాకు తెలుస్తుంది కదా, దగ్గరే ఉన్నాను. చెక్ చేసుకుంటూ చేసుకోండి. ఈజీ కర్రీనే, టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ఒక్కసారి ట్రై చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం ఇంకా ఉమ్మగిల్లాలి లాస్ట్లో ఉందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.